శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆరాధ్య దైవం. అలాగే సినీ నటులు ఆయన బర్త్డే సందర్భంగా మన తెలంగాణ జనసేన నాయకులు వేమూరి శంకర్ గౌడ్ గారు, తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మన తెలుగు ఫిలిం నగర్ సన్నిధానంలో చాలా ఘనంగా పూజలు అయితే నిర్వహించడం జరిగింది. సో వాళ్ళు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఈరోజు కళ్యాణ్ గారు జన్మదినం? అంటే రాధారం రాజలింగం గారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు కాదు, దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేయిస్తుంటారు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటారు. మేము ఏమంటున్నాం అంటే ఆయన ఇంకా 100 ఏళ్ళు మంచిగా ఉండి ఇదే రకంగా కొత్త తరం యువతకి ఏదైతే రాజకీయాల్ని మారుస్తున్నారో దానికి మేము అందరం ఆయనతో సరి సమానంగా నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఆయన చల్లగా ఉండాలని, ఆయన కుటుంబం బాగుండాలని. ఎందుకంటే ఆయన బాగుంటేనే మిగతా మాలాంటి వాళ్ళు చాలా బాగుంటారు. మాలాంటి వాళ్ళు అంటే ఎవరైతే రాజకీయానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు, ఎవరైతే రేపటి న్యాయం అన్యాయాల గురించి ప్రశ్నిస్తారో అటువంటి వాళ్ళ గురించి ఆయన నిలబడ్డ ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పాటు నడవాలనేది మా ఆలోచన, మా ఆకాంక్ష. ఆయన ఇంకా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణలో చాలా మంది కోరుకుంటున్నారు అధికారంలో రావాలి, మేము కూడా కొన్ని సీట్లు గెలవాలని చెప్పేసి చాలా మంది జనసైనికులు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎందుకని తెలంగాణ విషయం కొంచెం పక్కన పెట్టారని చెప్పేసి అంటారు. అటువంటిది ఏం లేదు, సమయం రావాలి, దేనికైనా సమయం సందర్భం రావాలి. సో మేము ప్రయత్నాలు చేసినాం, ఎక్కడ కూడా ఆగలే. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎంపీలుగా పోటీ చేయించారు. మొన్న 2023లో ఎమ్మెల్యేలు కూడా బీజేపీ అలయన్స్లో పోటీ చేయించడం జరిగింది. సో ఇంకా కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్నారో ఆ రకంగా ఇక్కడ కూడా కొంత కొత్త తరం రాజకీయాలకు రావాలని చాలామంది చూస్తున్నారు. మేము కూడా ఆ దశగా ఆలోచిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము బలంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? జనసేన పార్టీ మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్లో గత 2008 నుంచి శంకర్ గౌడ్ గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు, వారితో పాటు నేను ఇంకా నా తోటి పాటు నాయకులు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా వచ్చి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకొని వారి యొక్క గోత్రనామంతో వారి యొక్క పేరు మీద పూజ అర్చనలు చేపించిన అనంతరం తర్వాత పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఈ బర్త్డే ఏదైతే సెలబ్రేషన్స్ ఉంటాయో అవి జరుపుకుంటాము. ఈ వారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క బర్త్డే కేక్ కటింగ్ కానీ సెలబ్రేషన్ వారికి ఇష్టం ఉండదు. కానీ మా ఉత్సాహాన్ని మేము ఆపుకోలేక, మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ జన సైనికులు వీరమేలు ఆపుకోలేక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజున ఒక పండుగ వాతావరణాన్ని ఒక మా జనసేన పార్టీ శ్రేణుల పండుగ వాతావరణం ఈరోజు అంతా అలా ప్రతి చోట కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొన్నది. ఒక కారణజన్ముడు, భారతదేశం చరిత్రలోనే లేనటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి రేపటి రోజున ఎక్కడ కూడా మీకు దొరకడు, కనిపించడు. ఇలాంటి వ్యక్తితోటి మేము గత 2008 నుంచి వారి రాజకీయ ప్రస్తావనలో సుదీర్ఘమైన ప్రయాణంలో మేమందరము తెలంగాణ నుంచి ముందుగా మేము అడుగులు వేస్తూ ప్రతి నిత్యము వారితో ఉంటూ తెలంగాణలో భవిష్యత్తులో కూడా తెలంగాణలో పార్టీని కూడా ఇక్కడ బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా సముచితంగా ఉన్నారు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసాం కొన్ని నియోజకవర్గాలలో. ఈసారి రాబోయే ఎలక్షన్లో కూడా తప్పకుండా జనసేన పార్టీ ఇక్కడ నిలబడుతుంది, పోటీ చేయబోతుంది. పవన్ కళ్యాణ్ గారి మా జనసేన పార్టీ అధినేత, మా తెలంగాణ రాష్ట్ర నాయకులు అందరి తరపున, పార్టీ శ్రేణులు అందరి తరపున, వీరమహిళల తరపున, అందరి తరపున వారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై జనసేన. రండి తీసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రెండోసారి, అంటే మొదటిసారి పోయినసారి గెలిచిన తర్వాత జరుపుకున్నాం పుట్టినరోజు, ఇది రెండోసారి. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన నిండు 100 ఏళ్ళు ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, మంచి ఉన్నత పదవులు ఇంకా కోరుకుంటున్నాం మేము, ఉన్నత పదవుల్లో వెళ్ళాలనేసి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొన్న విశాఖపట్నంలో కూడా సమావేశాలు చేయడం జరిగింది.
మేమందరం కూడా ఇక్కడ జన సైనికులు కానీ వీరమహిళలు కానీ నాయకులు కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మేము మా అభ్యర్థన వినిపించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా బలంగా చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. మా అందరి తరఫు నుంచి తెలంగాణ నుంచి మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుని ఇందాకనే మేము ప్రార్థించడం జరిగింది. అలాగే ఆయన చల్లగా ఉండాలని మరి ఒకసారి మీ అందరితో కూడా కోరుకుంటున్నాను. ముందుగా ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, నిరుపేదలకు నేనున్నా అనే భరోసా కలిగించే మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఈ ప్రపంచంలో మన భారతదేశంలో మన తెలుగువాడిగా పుట్టడము నిజంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు చాలా గర్వకారణం. త్వరలోనే ఆయన మరింత ఉన్నత స్థాయి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి మరింత పైకి ఎదగాలని, రాజ్యాధికారం దిశగా ఆయన అడుగులు పడతాయని మేమందరం కూడా కోరుకుంటూ, అదేవిధంగా తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో పాలించే విధంగా ఉన్నాడు. త్వరలోనే తెలంగాణలో రాజకీయాలను శాసించే విధంగా ఆయన అడుగులు పడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, నాకు దైవ సమానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన.